ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ, ఫరీదాబాద్ ఉగ్ర నెట్వర్క్ కు చెందిన డాక్టర్ ముజమ్మిల్ గనాయి తదితరులు 2021లో తుర్కియాకు వెళ్లారని, ఆ దేశంలో వారు జైషే మహమ్మద్ ప్రతినిధులను కలిసినట్లు దర్యాప్తు అధికారులు ఆరోపించిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా తుర్కియాతో సంబంధాలు ఉన్న సంస్థలపై అధికారులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం అధికారులు గ్రేటర్ నోయిడాలోని ఇస్తాంబుల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రింటింగ్ ప్రెస్ పైన దాడులు చేశారు. ఇస్తాంబుల్ ఇంటర్నేషనల్ ప్రింటింగ్ ప్రెస్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టే కంటెంట్ ను ప్రచురిస్తున్నట్లు గుర్తించామని ఏటీఎస్ అధికారులు పేర్కొన్నారు. కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజ్, ఇతర పత్రాలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. 2021లో డాక్టర్ ముజమ్మిల్ గనాయి ఉమర్ తుర్కియా వెళ్లిన సమయంలో ఉమర్ ఓ విదేశీ హ్యాండ్లర్ ను కలిశాడని, ఈ హ్యాండ్లర్ భారత్ లో టెర్రర్ మాడ్యూల్ ను ఏర్పాటు చేయడం, నిర్వహించడంపై వివరణాత్మక సూచనలు చేశాడన్నారు. పేలుడు పదార్థాలు, ఇతర వనరులను సేకరించడానికి తుర్కియా ఆధారిత నెట్వర్క్ల ద్వారా వారికి ఆర్థిక సాయం అందిందని తెలిపారు. దీంతో తుర్కియాతో సంబంధాలు ఉన్న సంస్థలపై దాడులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నిందితుల విచారణ ప్రకారం 2021లో డాక్టర్ ముజమ్మిల్ గనాయి ఉమర్ తుర్కియా వెళ్లొచ్చిన తర్వాత బహిరంగ మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున రసాయనాలను సేకరించడం ప్రారంభించారు. వీటిలో 360 కిలోల అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం అల్ఫలా విశ్వవిద్యాలయం ప్రాంగణ సమీపంలో నిల్వ చేశారు. డిసెంబర్ 6న భారీ పేలుళ్లకు ఉమర్ నబీ ప్రణాళిక రచించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అంతలోనే ఫరీదాబాద్ ఉగ్ర నెట్వర్క్ కుట్ర బయటపడింది. ఇది కాస్త ఉమర్ లో భయాందోళనకు దారితీయడం, చివరకు ఎర్రకోట సమీపంలో ముందుగానే పేలుడు చోటు చేసుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఢిల్లీ పేలుడుకు కారణమైన నిందితుడు ఉమర్ ఎర్రకోట వద్ద పేలుడుకు వారం రోజుల ముందు కశ్మీర్ కు వెళ్లాడని, ఆ సమయంలో తాను వాడే ఫోన్ ను తన సోదరుడు జహూర్ కు అప్పగించాడని దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు పేర్కొన్నారు. విచారణలో జహూర్ మొదట తన సోదరుడి ఉగ్రదాడి ప్రణాళికల గురించి తనకు తెలియదని చెప్పినప్పటికీ తర్వాత ఉమర్ అతని ఫోన్ ను తనకు ఇచ్చినట్లు తెలిపాడు. తన గురించి మీడియాలో ఏవైనా వార్తలు వస్తే ఫోన్ ను వెంటనే నీటిలో పారేయాలని సూచించినట్లు తెలిపాడు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా ఫోన్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు అందులోని డేటాను పరిశీలిస్తున్నారు.